ఏం అక్షయ్, ఎమ్మెల్యే ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా నేను పోటీ చేయాలనుకుంటున్నాను. ఎస్కే యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ చదివినాను. అయినా కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అవునరా, ఎమ్మెల్యే ఎలక్షన్లో నీలాంటి నాలాంటి వాడు పోటీ చేయలేంరా. దానికి కోట్ల డబ్బులు అవసరం. మేమేమన్నా ఓటు వేసేకే మాత్రమే పనికొస్తాం, పోటీ చేయడానికి కాదురా. ఏరా అజయ్, అక్షయ్ ఏందో తీరుగా మాట్లాడుతున్నారు కదా, నాకు కూడా చెప్పొచ్చు కదా. ఏం లేదు కావ్య, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, దానిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాను. డబ్బులు లేక ఆలోచిస్తున్నాను. అవును, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ నాకు ఒక డౌట్ ఉంది, మగవాళ్ళు మాత్రమే పోటీ చేస్తారు, ఆడవాళ్ళు కూడా చేయొచ్చా అని. ఏం చేస్తున్నావు కావ్య? ఏం లేదు తులసి, నేను ఎంపీలో పోటీ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఒక డౌట్ ఉంది, ఆడవాళ్ళు పోటీ చేయొచ్చా అని. నాకు అదే డౌట్. అసలు ఏ కులం వాళ్ళు పోటీ చేయాలి? పెద్ద కులం వాళ్ళ, చిన్న కులం వాళ్ళ? అన్ని కులాలు పోటీ చేయవచ్చా? నాకే డౌట్ ఉంది అంటే నువ్వు వచ్చి ఇంకొక డౌట్ అడుగుతావు కదే. అరే ఏంట్రా మీ డౌట్, నాకు చెప్పండి, నేను తీరుస్తాను. ఏం లేదు సంధ్య, మా నలుగురికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. నేనైతే లేడీస్ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయొచ్చా అనే నా డౌట్. తులసికి అయితే ఏ కులం వాళ్ళు పోటీ చేయాలనే డౌట్. అజయ్ అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాడు, కానీ మన దగ్గర డబ్బులు లేవు. అక్షయ్ అయితే కోట్ల డబ్బులు ఉంటే మాత్రమే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయొచ్చు, లేకపోతే మన లాంటి వాళ్ళు చెయ్యము అని అన్నాడు. ఈ నలుగిట్లో ఏది కరెక్ట్ నువ్వే క్లారిఫై చెయ్యి. చెప్పినట్లేం కోట్ల డబ్బులేం అవసరం లేదు. ఓసీ బీసీ వాళ్ళైతే 10,000 డిపాజిట్లో కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5,000 డిపాజిట్లో కట్టాలి. అక్షయ్ చెప్పినట్లే మీ కోట్ల డబ్బులేం అవసరం లేదు. ఇప్పుడు నేను తులసి అడిగింది కదా, ఏ కులం వాళ్ళు పోటీ చేయాలని చెప్పేసి, ఏ కులం వాళ్ళైనా పోటీ చేయొచ్చు అనమాట. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీలు మాత్రమే పోటీ చేయాలన్నమాట. అలాంటి నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు అనమాట. ఇక కావ్య ఏం అడిగావు, ఏం క్వశ్చన్ ఇది? లేడీస్ ఎలక్షన్లలో పోటీ చేయొచ్చా లేదా అని. లేడీస్ ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి పెద్ద పదవుల్లో కూడా పోటీ చేస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నారు అనమాట. కాబట్టి రాజకీయాల్లో కూడా మహిళలు పోటీ చేయవచ్చు. కాబట్టి మీ అందరి డౌట్స్ క్లారిఫై అయినాయి. కాకపోతే ఇప్పుడు అక్షయ్కి ఒక డౌట్ వచ్చింది, ఏమని, కోట్ల డబ్బులు కావాలా అనేసి. మరి ఎందుకు కోట్ల డబ్బులు కావాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారనుకోండి. ఒక్కొక్క ఓటర్కి సుమారు 1000 రూపాయలు ఇచ్చారనుకోండి. ఆ నియోజకవర్గంలో 2 లక్షల మందికి 1000 రూపాయలు ఇవ్వాలంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. అదే ఒక్కొక్క ఓటర్కి 2000 రూపాయలు ఇచ్చాడనుకో 40 కోట్ల రూపాయలు కావాలన్నమాట. సో అందుకనే ఎలక్షన్లు చాలా కాస్ట్లీగా మారాయన్నమాట. సో అలా ప్రజలు డబ్బులు ఇప్పించుకున్నంత కాలము ఏమవుతుంది, వాళ్లకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు, మళ్ళా ప్రజల నుంచే వసూలు చేస్తున్నారు అనమాట. అంటే అక్రమ మార్గాల్లో వసూలు చేస్తున్నారు. కాబట్టి ముందు ప్రజలు మారాలి. ముందు మారాల్సింది ఎవరు? ప్రజలు మారితే ఆటోమేటిక్గా రాజకీయంలో ఉండే ఖర్చు తగ్గుతుంది, ప్రజలకు మంచి సేవలు అందుతాయి. బాయ్ బాయ్. See you.